మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజేశ్వరీపురంలోని నేలకొండపల్లి మండలానికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎడ్ల పోటీలు అంటే బండలాగి ఎడ్ల పోటీలు ఉంటాయి. ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని అంతా కూడా మనం చూపించే ప్రయత్నంలో భాగంగా మనకు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ స్థానికులు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు ఏంటి అనేది ఇక్కడ స్థానికుల్ని నిర్వాహకుల్ని అడిగే ప్రయత్నంలో భాగంగా మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, బరిలోకి ఆల్రెడీ ఎడ్లు రంగంలోకి దిగినట్టుగా వాటికి సంబంధించి సాంప్రదాయబద్ధంగా ఏదైతే కార్యక్రమాలు నిర్వహించాలో వాటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని పందాల్లో ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు వీటిని వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి బరిలోకి అయితే ఎడ్లు దిగినట్టుగా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది చూడండి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, అలాగే ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. సో నిర్వాహకులతో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం తంతు ఎలా సాగుతుంది ఏంటనే విషయాల్ని వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? దండా సత్యనారాయణ. సత్యనారాయణ గారు, ఎంతకాలం నుంచి ఈ గ్రామంలో నిర్వహిస్తుంది? ఇది చూడబోతే ప్రతిష్టాత్మకంగా ఎన్నో గ్రామాల నుంచి, మండలాల నుంచి ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. సో దీని గురించి చెప్పండి. గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎండ పంజాలు నడుస్తున్నాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ కొద్దిగా ఎలక్షన్స్ వల్ల దాని మీద ఉండటం వల్ల లాస్ట్ ఇయర్ పెట్టలేకపోయాం. ప్రతి సంవత్సరం మొత్తం రాష్ట్ర వైజ్ పెడతాం మేము ఇక్కడ పోటీలు. ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తారు? ఈసారి అంటే ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఈసారి తెలంగాణ, ఆంధ్ర వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు 2 రాష్ట్రాల నుంచి పెడుతున్నాం. మిగతా వేరే పక్క నుంచి మా పక్కన వాళ్ళ నుంచి కూడా వస్తుంటారు, జిల్లా లెవెల్లో కూడా. ఎన్ని జోడీలు పార్టిసిపేట్ చేస్తుంటారు రోజు? దాదాపు 4 కేటగిరీ పెడతా ఉండే. 2 పళ్ళది ఒకటి, 4 పళ్ళది ఒకటి, 6 పళ్ళది. తర్వాత సీనియర్ కేటగిరీ పెడతాం. 4 కేటగిరీలో పెడతాం. ఇక్కడ 4 రోజులు పెడతాం, పోటీలు నిర్వహిస్తాం. సో 4 రోజులు సాగుతుంది అనమాట ఈ పోటీ కార్యక్రమం. 4 రోజులు సాగుతుంది. ఇది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగానే నిర్వహిస్తారా? ఇది ఎప్పుడు ఏటా ఎన్నిసార్లు నిర్వహిస్తుంటారు? ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి పండుగ అండి. మాకు ఈ గ్రామంలో మాకు ముఖ్యమైన పండుగ ఇది. ఈ పండుగ సందర్భంలో మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాం. చూడొచ్చు, ఇక్కడ వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి కూడా ఇక్కడ వచ్చి దీంట్లో పాల్గొనడం చూస్తూ ఉన్నాము. సో దాని గురించి చెప్పండి. ఇక్కడ పక్క ఈ రైతు వారి సమస్య కాబట్టి, రైతులకు సంబంధించిన ఎడ్ల పందాలు కాబట్టి రైతులకు ఉత్సాహం ఇందులో. ఎందుకనంటే ఎలాంటి గిత్తలు వస్తాయి, ఎట్లా ఉంటాయి ఏంటి చూద్దాం. మనం కూడా రైతులమే కదా, ఎందుకంటే మాకు పశువులు అంటే రైతులకు ప్రేమ ఉంటుంది. దానివల్ల ప్రతి రైతు కూడా ఉత్సాహం ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి అందరూ సంతోషంగా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అందరూ వచ్చి తిలకిస్తుంటారు ఈ కార్యక్రమాన్ని. వీటిని అంటే హింసించే ప్రయత్నం లాంటివి ఏమైనా వద్దని చెప్తుంటారు కదా, అలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా? వాటికి కొంచెం నిబంధనలు ఉంటాయా? ఏం లేవండి. ఇప్పుడు నిబంధనలు అంటే వాళ్ళకి మా రెఫరీ గారు ఉన్నారు, ఆయన కొన్ని రూల్స్ ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం నడుస్తుంటాయి. దానికి కరెక్ట్ ఏదో స్ట్రిక్ట్ నిబంధనలు అంటూ ఏ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది మాకు పూర్వీకుల నుంచి వచ్చిన పండుగ ఇది. ఈ ఏరియాలో ఎక్కడా జరగదు. జిల్లాలో మొత్తం మీద కూడా, ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో ఎక్కడా జరగదు. రాజేశ్వరీపురంలోనే కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎడ్ల పందాలు కానీ, కబడ్డీ కానీ, ఇలా కల్చరల్ ప్రోగ్రామ్, రైతుల్ని ప్రోత్సహించే కార్యక్రమాలు బాగా జరుపుకుంటారు. ప్లస్ మళ్ళీ ఊళ్ళో 2 దేవుళ్ళు ఉన్నారు. తెప్పోత్సవం ఒకటి 15వ తారీఖు, 16వ తారీఖు సోమవారం తెప్పోత్సవం బాగా జరుపుకుంటారు. అలాగే మన ఈ కార్యక్రమానికి కోలాటాలు ఒకటి, ఇలాంటి ప్రోగ్రాలు బాగా ఉత్సాహంగా రైతులకి ఉత్సాహపరిచే విధంగా బాగా జరుపుకుంటారు. చెప్పండి. ఈ కార్యక్రమం మా రాజపురం గ్రామంలో, ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున నిర్వహిస్తాము. ఇక్కడ ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా డిస్టిక్ మొత్తం మీద కూడా రాజపురం గ్రామంలో కార్తీక పౌర్ణమి చాలా విజయవంతంగా రైతులకి ఎడ్ల పందాలు అయితే ఎంటర్టైన్మెంట్ విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేక విధాలుగా నిర్వహిస్తాము. ఈ ఎడ్ల పందాల కార్యక్రమానికి మేము బ్యాక్ వేసాం. ఫస్ట్ మాకు సత్యనారాయణ గారు, వాళ్ళ అన్నయ్య గారు, అబ్బాయి దండ ప్రవీణ్ కుమార్ గారు, మేము ఉన్నామంటే ముందుకు వచ్చి మాకు సపోర్ట్ చేసి మాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి సహకరించారు. వారికి మా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా గ్రామంలో గత 100 సంవత్సరాల నుండి ఈ పండుగ అనేది బాగా గొప్పగా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎడ్ల పందాలు, కోలాట పోటీలు, కబడ్డీలు అన్నీ చేసుకుంటాం.
గ్రామ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో మేము ఈ పండుగని ఘనంగా చేయడం జరుగుతుంది. ఈ కాదే 2 రోజులు తెప్పోత్సవం కూడా ఉంటుంది. అది దండా ప్రసాద్ గారు ఉన్నారు. సో అతని గారు కూడా దీని మీద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఏంటనే విషయాల్ని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు చెప్పండి. ఇది ఫస్ట్ నుంచి వస్తున్న కార్యక్రమం. మా ఊళ్ళో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమం అనేది మేము పెట్టినాం. మా పెద్దల నుంచి, మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ కార్తీక పౌర్ణమి అనేది మాకు పెద్ద పండగ ఊళ్ళో. ఈ పండగ సందర్భంగా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు, ఇంతకుముందు వాలీబాల్ పోటీలు అన్ని చేయను. ఇప్పుడు రైతులకి సంబంధించి అంతా రైతు వారి కుటుంబాలు కాబట్టి రైతు వారీగా సంబంధించి ఎడ్ల పందాలు పెట్టడం ఆనవాయితీగా ఇదైతుంది. ఇది 2 రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, 2 రాష్ట్రాల నుంచి కూడా ఈ పోటీకి 4 రోజులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అదే విధంగా ఇక్కడ ఉన్న రైతులు, రైతు సోదరులు కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో తిలకించడానికి వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఇది మాకు ఆనవాయితీగా వస్తుంది. దీనికి వచ్చిన ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అని అడిగి తెలుసుకుందాము ఎక్కడి నుంచి వచ్చారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ పేరు? గుంటూరు జిల్లా ప్రతిపాడండి. ఓకే ఓకే. మీరు ఇక్కడ ఎంతకాలం నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు? మేము ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి 12, 13 సంవత్సరాల నుంచి వస్తానండి. ఓకే ఓకే. ఎలా ఎలా నిర్వహిస్తుంటారు ఇక్కడ కార్యక్రమాలు? ఇక్కడ బాగా జరుపుతున్నారండి. ఇక్కడ ఈ లొకాలిటీలో మన ఖమ్మం జిల్లాలో పర్వాలేదు. ఓ 4-5 పందాల్లో మంచి పందాలు ఇది కూడా ఒక పందెమేను. చిన్న రైతులకు బాగా అభిమానంగా ఉంటారండి ఈ ఊరోళ్ళు. మేము దాదాపుగా 12, 13 సంవత్సరాల నుంచి ఒక 7-8 సంవత్సరాలు మన ఎత్తులు వస్తానండి. ఒక్కో సంవత్సరం లేకపోయినా మన దగ్గర మనం ఇక్కడ పెట్టిన సైజుల్లో మన దగ్గర ఎత్తులు ఉంటే మాత్రం కంపల్సరీగా పెడతానే ఉన్నాం. ఇక్కడైనా ఎక్కడికైనా? రాష్ట్రం మొత్తం వెళ్తామండి. తెలంగాణ కల్లి వెళ్తాం. అంటే మాది గుంటూరు జిల్లా కదా, గద్వాల కల్లి తెలంగాణ పందాలు కానీ కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, కృష్ణ అన్ని పందాలు ఆడతామండి. ఉండి భీమవరం కూడా పందెం పెట్టారు, పశ్చిమ గోదావరి జిల్లా. ఆడికి వెళ్ళాం, తణుకు వెళ్ళాం. నిరుడు మొదటేడు తణుకులో పెట్టారు, తణుకు వెళ్ళాం. అంటే మీకు ఇంట్రెస్టా లేకపోతే? ఇంట్రెస్టేనండి. రైతుగా చిన్నప్పటి నుంచి నేనే చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి ఎద్దుల వ్యవసాయం ఇదేనండి. మా నాన్న వాళ్ళకి కూడా 10 పెద్దలు ఉన్నాయండి. 84 నుంచే నేను తాడు తీస్తా. 84 సంవత్సరాలు 1984 నుంచి నేను ఈ పోటీల్లో ఉంటా ఉండండి. ఇప్పుడు మీరు ఎన్ని చోట్ల గెలుచుకుని ఉంటారు? నేను దాదాపుగా ఒక 100 పందాలు ఫస్ట్లు కొట్టుంటాను, ఒక 50-60 సెకండ్లు కొట్టుంటాం, తరులు కొట్టుంటాం. ఓడిపోయిన పందాలు ఉన్నాయి. సగం అంటే గెలుపోవటం పక్కన పెట్టి పోటీలు ఉంటే మన దగ్గర ఎత్తులు కానీ పాల్గొనే ఎత్తులు ఉంటే పోటీలు ఎక్కడ పోటీలు ఉండే వెళ్ళిపోతామండి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక బడిలోకి ఇప్పుడే దిగబోతుంది. సో ఈ రైతు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే విషయాలు తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు. ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు? అంటే మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. సుమన్ టీవీ వారికి, మీడియా వారికి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, రాజేశ్వరపురం గ్రామ ప్రజలందరికీ కూడా మా తరపున, మా బోడెపూడి ట్రస్ట్ తరపున శుభాకాంక్షలు. అట్లనే ఇది ఇట్లా ఎడ్ల పందాలు అనేది గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా నిర్వహించడం జరుగుతుంది ఈ గ్రామంలో. అట్లనే మన తెలంగాణ, అది మన ఖమ్మం జిల్లాలో ఇట్లా మన దగ్గర నిర్వహించడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అది ఈ సంవత్సరం నేను దీంట్లో పాలు పంచుకోవడం అనేది నాకు ఈ గ్రామ ప్రజలు నాకు ఇచ్చిన ఒక అవకాశంగా భావిస్తున్నాను. అట్లనే ఇట్లా 3-4 రోజులు ఇట్లా పందాలు నడుస్తూనే ఉంటాయి. ఇట్లా ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఇట్లా ఇరు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ పందాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వీక్షించడానికి చాలా మంది ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. చాలా ఆనందదాయకంగా ఉంది ఇక్కడ నేను ఈరోజు వీళ్ళతో పాటు కలిసి వీక్షించడం. సుమన్ టీవీ వారికి ప్రత్యేకించి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ ఆటల పోటీలు 4 రోజులు జరుగుతాయండి. వాటిలో మొట్టమొదటి రోజు 2 పళ్ళు ఉన్నటువంటి వాటిని తీసుకుంటాం. మొత్తం ఎన్ని జాతలు వచ్చాయో ఇక్కడ వాటిని
ఈ రోజు వరకే ఫైనల్ చేసేసి అందులోనే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది అయితే మేము ఇక్కడ 7 ప్రైజులు ఇస్తున్నాం వాటిలో. అయితే రెండో రోజు 4 పండ్ల వాటికి ఇస్తాం. వాటికి కూడా టైం డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ రోజు 10 నిమిషాలు టైం పెడతాం, రెండో రోజు 15 నిమిషాలు టైం పెడతాం. వాటిని కూడా ఆ రోజు వరకే వాటి పోటీ కండక్ట్ చేసి ఎన్ని జాతలు వస్తే అన్ని జాతలకి వాటిలో మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎన్ని వచ్చినాయి వాటిని తీసేసి ఆ రోజే సాయంకాలం వరకు మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. మూడో రోజు 6 పండ్ల వాటిని తీసుకుంటాం. ఇక్కడ 6 పండ్లు వచ్చిన వాటిని గెత్తల్ని ఇక్కడ పోటీలో తీసుకుంటాం. వాటికి కూడా ఇంత టైం 20 నిమిషాలు 15 నిమిషాలు వాటికి కూడా టైం పెడతాం. ఆ టైంలో అవి ఏవైతే ముందు లాగాలి కాబట్టి ఇన్ని మీటర్లు వచ్చిందని రికార్డ్ చేసి దాని ప్రకారం ఫస్ట్ సెకండ్ ప్రైజ్ మేము నిర్ణయించి ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సాయంకాలమే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక 4వ రోజు ఈ సీనియర్ ఉన్నటువంటి వాటిని తీసుకొని 20 నిమిషాలు టైం పెడతాం. వాటికి ఆ 20 నిమిషాలు అవి ఎంత దూరం లాగుతాయో ఆ టైంను డిస్టెన్స్ను బట్టేసి వాటి ప్రైజ్ నిర్ణయించి వాటికి కూడా ఆ రోజు సాయంకాలమే ప్రైజ్ వేయటం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం ఇక్కడ జరిగేటటువంటి ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇవి ఉన్నటువంటి మా ఖమ్మం జిల్లాలో కానీ ఇక్కడ కానీ తెలంగాణలో కానీ భారీ ఎత్తున మేము ఈ మా కార్తీపురం మా తాతల ముత్తాతల నుంచి కూడా వాళ్ళు ఇంకా మాకు 5 రోజులు జరిగేది పండగ ఇక్కడ వెనకట. అది ఈ సంప్రదాయం అంతా బయటికి వెళ్ళిపోయి ఎంప్లాయీస్ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా కుదించుకున్న తర్వాత ఇప్పుడు కాదు 10-15 సంవత్సరాల నుంచి మళ్ళీ ఎడ్ల పందాలని ఇవన్నీ ఆటల పోటీలని పెట్టి మళ్ళీ మా సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ఆటల పోటీలకి కండక్ట్ చేస్తాం.